ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ అవుతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ పాలసీ 2025కి సంబంధించి కౌన్సిలింగ్ ఫీ అనేది ఎక్కడ పే చేయాలి, ఎలా పే చేయాలి, ఆన్లైన్లో పే చేయాలా, ఆఫ్లైన్లో పే చేయాలా అన్న దాని రిలేటెడ్గా వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా కౌన్సిలింగ్ సంబంధించి ఏవైతే మనకు రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క డేట్స్లో మీరు అనేది ఫీజు పే చేయాల్సి ఉంటుంది. మరి ఇది ఎక్కడ పే చేయాలి, ఎలా పే చేయాలన్నది మనం మాట్లాడుకున్నట్టయితే మెయిన్గా మీరు రిజిస్ట్రేషన్ కానీ స్లాట్ బుకింగ్ ఏదైతే ఉందో, ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు, జస్ట్ ఫీజు పే చేసి మీరు వస్తున్నామని చెప్పి స్లాట్ బుక్ చేసుకోవడమే. సో స్లాట్ బుకింగ్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి మీరు ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు, ఎక్కడ బుక్ చేస్తున్నారు అన్న దాన్ని బట్టి ఎలా పే చేయాలన్నది మనకైతే ఉంటుంది. మోస్ట్లీ పేమెంట్ అంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది, ఆఫ్లైన్లో ఎక్కడ కూడా వీళ్ళు పేమెంట్ అయితే కలెక్ట్ చేయట్లేదు. సో అట్ ద సేమ్ టైం స్లాట్ బుకింగ్ కూడా ఆఫ్లైన్లో వీళ్ళు ఎక్కడ యాక్సెప్ట్ చేయట్లేదు, ఓన్లీ ఆన్లైన్లోనే యాక్సెప్ట్ అనేది చేస్తున్నారు. సో మరి ఈ యొక్క స్లాట్ బుకింగ్ కానీ ఈ యొక్క ఏదైతే ఫీజు పేమెంట్ ఉంది కానీ ఇవన్నీ కూడా ఎక్కడ చేయాల్సి ఉంటుంది అంటే నేను ఇస్తున్న సజెషన్ ఏంటంటే మీ ఏదైతే హౌస్కి దగ్గరలో ఇంటర్నెట్ సెంటర్ కానీ లేదు అంటే మనకు మీ సేవ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క పాలిసెట్కి సంబంధించి స్లాట్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు అలా వెళ్ళి ఏదైతే మనకు డేట్స్ వచ్చినాయి కదా, పర్టికులర్గా ఏదైతే మనకు రిజిస్ట్రేషన్ డేట్ స్టార్ట్ అవుతుందో ఆ రోజున వెళ్ళేసి ఇలా రిజిస్ట్రేషన్ చేయాలి అంటే మనకు వాళ్ళు లింక్స్ ఓపెన్ చేసి నోటిఫికేషన్ చూసి అక్కడ ఏదైతే రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో దాన్ని బట్టి వాళ్ళు చేయడం అయితే జరుగుతుంది. ఇలా ఏదైతే ఫీజు పేమెంట్ ఉంటుందో అది కూడా మీరు వాళ్ళకి క్యాష్ ఇచ్చినట్టయితే వాళ్ళకి సంబంధించిన ఏదైతే ఏటీఎం కార్డ్స్ కావచ్చు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు, వాళ్ళకి ఏది ఫ్లెక్సిబిలిటీ ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళు పేమెంట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ పేమెంట్ అంతా కూడా ఆన్లైన్లోనే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళాల్సి ఉంటుందంటే ఖచ్చితంగా మీ యొక్క ఇంటర్నెట్ సెంటర్, మీ దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ సెంటర్ కానీ మీ సేవ కానీ వెళ్ళి మీరైతే అప్లై అనేది చేసుకోవచ్చు. ఓన్గా కూడా అప్లై అనేది చేసుకోవచ్చు, బట్ ఓన్గా అప్లై చేయొద్దని నేనైతే రికమెండ్ అయితే చేస్తాను. అట్ ద సేమ్ టైం మొబైల్లో అప్లై చేయడానికి ట్రై చేసినా కూడా ఖచ్చితంగా అప్లై అయితే చేయకండి అని అయితే చెప్తాను. ఇన్ కేస్ ఓన్గా ట్రై చేస్తే మీ యొక్క సిబ్లింగ్స్ కానీ వాళ్ళకి ఏమైనా దీనిపైన మంచి నాలెడ్జ్ ఉన్నట్టయితే, మనకు డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్స్ ఉన్నట్టయితే అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేయండి. అంతేగాని ఫోన్ ఉంది కదా అని చెప్పి ఫోన్లో అప్లై చేయకండి. ఇక్కడ అప్లికేషన్ తీసుకోదా అని కాదు, తీసుకుంటుంది. కాకపోతే ఏంటంటే ఏమైనా డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసేప్పుడు రాంగ్ ఎంటర్ చేసినా, పేమెంట్ టైంలో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అక్కడ మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో బయట మీరు నెట్ సెంటర్లో అలా అప్లై చేసినట్టయితే యాక్చువల్గా వాళ్ళు ఆన్లైన్లో పే చేస్తారు. పేమెంట్ మెథడ్ కూడా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉన్నదే మెన్షన్ చేస్తూ వాళ్ళు పేమెంట్ అన్నది కంప్లీట్ చేస్తారు. సో ఈ విధంగా అయితే ఉంటుంది స్లాట్ బుకింగ్ సంబంధించి. ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకునేది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డబ్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.